అలా కూర్చుని టీవీ చూసే బదులు వచ్చి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చెప్పరా, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అరే బట్టర్ స్మూత్ గ్రాఫిక్స్ రా, 120 frames per second. అసలు నేను చెప్తున్నా కదా, ఎన్విడియా 5070 Ti చాలు, అనవసరంగా 5080 కొనకు, అది ఓవర్ కిల్ అయిపోతుంది. నేను ఇప్పుడు గోస్ట్ ఆఫ్ తుషిమా ఆడుతున్నా. ఏంటి హోండా సిటీ అమ్మేస్తున్నావా? ఆటో కొనుక్కోరా ఇంకా. ఏందిరా ఇట్లా మారిపోయినావు? అరే స్కోడా సూపర్బ్ V6 ఇంజన్ బండి 4000 RPM టచ్ అయితే యూ విల్ ఫీల్ ఇట్ ఇన్ యువర్ చెస్ట్. అది వదిలేసి కప్ హోల్డర్లు, కార్ ప్లేలు అనుకుంటూ ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేయి. వంట అయింది. అరే ఇలాన్ మస్క్ గాడి ప్లానే అది. వాడి ప్రతి కంపెనీ కనుక మోటివేషన్ అదే, మార్స్ని కాలనైజ్ చేయాలని ఫిక్స్ అయిపోయింది వాడు. అరే నేను మళ్ళీ చేస్తా, హిరింగ్ అప్పుడు పిల్లు, నేను వస్తా. ఎవరు ఫోను? వివేకా? ఏంటి సంగతి? ఏం లేదు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని షాక్ అయ్యావు? అదా వాడు డైవర్స్ తీసుకుంటున్నాడంట. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు, ఏమైంది? ఏవో ఫ్యామిలీ ఇష్యూస్. ఏం ఇష్యూస్? ఈగో ప్రాబ్లమ్సా? ఈ మధ్య చాలా మందికి ఉన్నాయిలే ఆ ప్రాబ్లమ్స్. అయి ఉండొచ్చు. మేబీ ఆ అమ్మాయికి వాళ్ళ అత్తయ్యకి పడట్లేదా? మేబీ. ఆడపడుచు ఓవర్ ఇంటర్ఫియర్ అవుతుందని చెప్పింది. మేబీ అదేమైనా ఇష్యూవా? ఈ పిల్ల వాళ్ళ అమ్మ కూడా పెద్ద కంచేలే. నేను ఆ రోజు బర్త్డే పార్టీలో చూశానుగా, చూడగానే అనుకున్నాను. యా అవును. కొంప తీసి ఎఫ్ఐఆర్లు ఏమైనా పెట్టుకున్నారా? వాడికి అంత సీన్ లేదు. మరి ఏంటి ప్రాబ్లం? ఇష్యూస్. అవే ఏం ఇష్యూస్ భాస్కర్? ఫ్యామిలీ ఇష్యూస్. అవే ఏంటి? నాకు తెలీదు. తెలీదంటే గంట సేపు మాట్లాడావు కదా. నేనంత డీటెయిల్గా అడగలేదే. ఏదో 50, 70, 40, 30 అన్నావు. అదా వాడు కంప్యూటర్ గ్రాఫిక్ కార్డు కొనుక్కుందాం అనుకుంటున్నాడు. 5080 అక్కర్లేదు, 5070 ఓవర్ క్లాక్ అవ్వకుండా చూసుకుంటే చాలు అని చెప్పా. ఏదో V6 ఇంజిన్ చెస్ట్ లో ఫీలింగ్ అన్నావు. వాడు మాన్యువల్ కార్ అమ్మేసి ఆటోమేటిక్ కొనుక్కుంటా అంటున్నాడు. ఎంతైనా మాన్యువల్ లో ఉండే ఫీలింగ్ ఆటోమేటిక్ లో వస్తుందా చెప్పు? లాస్ట్ లో ఏదో మార్స్ మస్క్ అన్నావు. అది మొన్న ఇలాన్ మస్క్ ట్వీట్ చూసావు కదా, కొంచెం పప్పేస్తావా? వేస్తాలే గాని ముందు ఒకటి చెప్పు. వివేక్ నీ బెస్ట్ ఫ్రెండ్. యా. ఇంటర్మీడియట్ నుంచి నీ క్లాస్మేట్. అవును. మన పెళ్లి చూపులకు కూడా తీసుకొచ్చావు. ఏంటే ఇప్పుడు? అంత బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ లో ఇంత ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్ జరుగుతుంటే అది అడగకుండా పనికి మాలిన సోదంతా మాట్లాడతావేంటి? ఇది ఇంపార్టెంట్ అనిపించలేదా? అది ఇంపార్టెంట్ అయితే వాడే చెప్తుండే. కొంచెం కూడా కన్సర్న్ లేదా? ఓ ఐ థింక్ ఐ గాట్ యువర్ ప్రాబ్లం. ఏంటి? ముందు పప్పయ్యవే. వేస్తలే గాని ముందు ఈ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వని. ఓకే ఒకటి చెప్పు, మన పెళ్లి చూపుల టైంలో యూ టుక్ మై నెంబర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడినో? యా. మీ ఫ్రెండ్స్కి చూపించావా నా ఐడి? చూపించడం ఏంటి, ఆ రోజు మా ఇంటికి వచ్చారు దీపిక, అర్చన, చాలా డిస్కస్ చేసుకున్నారు. అదే నువ్వు నాకు సెట్ అవుతావా లేదా అని. హైట్ ఓకే కానీ కలర్ కొంచెం తక్కువ కదా. దీపిక అయితే సెకండ్ థాట్ పెట్టుకోమని చెప్పింది దీపి చూడగానే. ఎందుకు అడిగావు? నేను కూడా మన పెళ్లి చూపుల తర్వాత మా ఫ్రెండ్స్కి నీ ఫోటో చూపించా. ఓకే. వాడప్పుడు ఇంకేంట్రా పార్టీ అన్నాడు. అప్పుడు మేము కూడా కూర్చొని డిస్కస్ చేసుకున్నాం. శివా శ్రీగల్ తాగాల, జానీ వాకర్ తాగాల, బార్లో కూర్చొని తాగాల, ప్రణవ్ గారి ఇంటి డాబా మీద కూర్చొని తాగాల అని. వాట్? యా అర్థమైందా? ఏంటి? వీ రెస్పెక్ట్ ప్రైవసీ. ఎవరిని సెట్ చేసుకున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, ఇవన్నీ ప్రైవేట్. మేము గాసిప్ చెయ్యం. అసలు ఏంట్రా మీ ప్రాబ్లం? వైరింగే ప్రాబ్లమే. ముందు పప్పై